ఇంకా బిగ్ బాస్ హౌస్లో 4th వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయనే చెప్పాలి. ఇంకా ఆ నామినేషన్స్లో మ్యాక్సిమం అందరు హౌస్మేట్స్ కూడా నామినేట్ అయ్యారనే చెప్పాలి. మెయిన్గా ఎప్పుడు నామినేట్ అవ్వని సోనియా కూడా నామినేట్ అవ్విందనే చెప్పాలి. ఇంకా ఆ తర్వాత నామినేషన్స్లో సోనియాకి ఇంకా నబిల్కి అయితే చాలా పెద్ద ఆర్గ్యూ అయితే అవుతుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆర్గ్యూ ఏంటంటే సోనియా అయితే నబిల్ని అయితే నామినేట్ చేస్తుంది. ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వైతే లాస్ట్ టాస్క్లో ఏ రోజైతే సంచాలక్గా ఉంటావో ఆ సంచాలక్గా బయాస్గా చేసినావు, మీ టీంని సపోర్ట్ చేసినావు, యస్మిని ఇంకా ప్రేరణ సపోర్ట్ చేస్తూ ఆ టాస్క్ని అయితే చీటింగ్ చేసినావు. నువ్వు ఒక సంచాలక్ అయ్యుండి కూడా చీటింగ్ చేయడం చాలా అంటే చాలా తప్పు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ సోనియా అయితే నబిల్ని నామినేట్ చేస్తుంది. కానీ నబిల్ మాత్రం నేను ఏ రోజు కూడా బయాస్గా లేను, నేను ఏ రోజు కూడా తప్పు చేయలేదు, నా గేమ్ నేను ఆడినా, నా టాస్క్ నేను ఆడినా, నేను సంచాలక్ కాబట్టి నేను కరెక్ట్ డిసిజనే ఇచ్చిన. అలా మీకు అనిపించిందేమో, నాకు అనిపించలేదు. మీ అందరూ ఆడియన్స్ కూడా చూస్తున్నారు, ఆడియన్స్కి కూడా అలా అనిపించలేదు, ఉత్తి నీకు మాత్రమే అలా అనిపిస్తుంది, అది నీ తప్పు. ఒకవేళ నేను నిజంగానే బయాస్గా ఉంటే నాగార్జున గారు సాటర్డే రోజే నన్ను తిట్టేవారు, ఇంకా నన్ను ఆ మ్యాటర్ చెప్పి నాకు ఎందుకు బయాస్గా ఆడినావు అని నన్ను ప్రశ్నించేవాడు. కానీ నాగార్జున గారు కూడా ఏమనలేదు. అంటే సోనియా అంటుంది నాగార్జున గారు ఆ టాపిక్ గురించి మాట్లాడడం మర్చిపోయాడేమో అంటూ సోనియా అయితే అంటుంది. ఇంకా నబిల్ ఏమంటాడు అంటే సరే నాగార్జున గారు వదిలేయి, ఒకవేళ నేను నామినేషన్స్లో ఉన్నా కదా, మరి నన్ను ఎవరు ఎందుకు ఎలిమినేట్ చేయలేదు, ఒకవేళ నేను బయాస్గా ఆడితే ఎవరు కూడా నన్ను ఎందుకు ఎలిమినేట్ చేయలేదు, నేను బయాస్గా ఆడినా కాబట్టి ఆడియన్స్కి అది నచ్చదు, సో ఆడియన్సే నన్ను ఎలిమినేట్ చేసి బయటికి పంపించాలి కదా, అభయ్ నవీన్ ప్లేస్లో నేను బయటికి వెళ్ళాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు. సరే నువ్వు అంటున్నావు కదా నేను బయాస్గా ఆడినా అని, ఒకవేళ నేను కనుక బయాస్గా ఆడుంటే ఈ వీక్ నామినేషన్స్లో నేను ఎలాగో ఉంటా కాబట్టి ఈ వీక్ నేను ఎలిమినేట్ అవుతా. ఒకవేళ నేను బయాస్గా లేకుంటే నువ్వు ఎలిమినేట్ అవుతావు. ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటే నువ్వు సెల్ఫిష్గా ఆడుతున్నావు, నీ గేమ్ నువ్వు చూసుకున్నావు అని అర్థం. ఒకవేళ నేను ఎలిమినేట్ అయ్యాను అంటే నేను బయాస్గా ఆడినా అని అర్థం అంటూ నబిల్ అయితే సోనియాకి ఛాలెంజ్ అయితే ఇస్తాడు. ఇంకా సోనియా కూడా సరే ఈ మాటను గుర్తుపెట్టుకో, లాస్ట్ వరకు చూద్దాం ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారో, ఆ తర్వాత ఎవరు తర్వాత ఎలిమినేట్ అవుతారో చూద్దాం అంటూ ఛాలెంజ్ అయితే చేసుకుంటారు ఇద్దరు.